ఎవరి వాదన వారిదే. ఢిల్లీ ఫలితాలపై తెలంగాణలోని వివిధ పార్టీల నేతల అభిప్రాయాలు ఇలాగే ఉన్నాయి. బీఆర్ఎస్ వల్లే ఆప్ మునిగిందని ఒకరు, కాంగ్రెస్ గ్యారంటీలతో గోతిలో పడిపోయిందని మరొకరు కామెంట్ చేశారు. ఎవరని చెప్పినా తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నది బీజేపీ వాదన. ఢిల్లీలో బీజేపీ గెలుపు తెలంగాణలోని ఆ పార్టీ నేతల ధీమాను మరింతగా పెంచేసింది. దశాబ్దానికి పైగా ఢిల్లీలో కొరకరాని కొయ్యగా ఉన్న కేజ్రీవాల్ ను పక్కా వ్యూహంతో ఓడించింది కమలం పార్టీ. ఇక ఢిల్లీ తరహాలోనే తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు బీజేపీ నేతలు. ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము. అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సి ఉంది. దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తాను తవ్వుకున్న గ్యారంటీల గోతిలో తానే సమాధి అవుతోందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. ఇక్కడి గ్యారంటీల వైఫల్యం హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ఎఫెక్ట్ పడిందని తెలిపారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని గాల్లో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంత పాలన, కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన అని విమర్శించారు. ఇక్కడ గ్యారంటీల వైఫల్యం ఎక్కడెక్కడనో కాంగ్రెస్ ను గాయబ్ చేస్తున్నది. మహారాష్ట్రలో గాయబైంది, ఢిల్లీలో గాయబైంది, హర్యానాలో గాయబైంది. ఎందుకు గాయబైంది? ఇక్కడ హామీలు అమలు చేయలేదు కనుక, ఇక్కడ ప్రజల్ని మోసం చేసింది కనుక. హర్యానా ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు, ఢిల్లీ ప్రజలు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. అయితే ఢిల్లీలో ఆప్ ఓటమికి బీఆర్ఎస్ఏ కారణమన్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. లిక్కర్ స్కామ్ కారణంగా కేజ్రీవాల్ సహా ముగ్గురు జైలుకు వెళ్లారన్నారు. ఇది ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఒకవేళ ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఫలితాలు మారేవని అభిప్రాయపడ్డారు. లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, ఇంకో ఆయన ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారు, ఇంకో మంత్రి సత్యేంద్ర జైన్, ముగ్గురు జైలుకి పోయింది. దాదాపు 1.5 years జైళ్ళలో ఉన్నారు. దాంతో వాళ్ళ పరువు ప్రతిష్ట మొత్తము గంగలో కలిసింది. బీఆర్ఎస్తోని స్నేహం వాళ్ళు అధికారాన్ని కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చింది. మొత్తానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణలోని వివిధ పార్టీల నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మాత్రం తెలంగాణపై ఢిల్లీ రిజల్ట్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని లెక్కలు వేసుకుంటోంది.